నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న ఆదరణను ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్లో పడేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరిన గ్రామ నాయకులు. తాను గెలిస్తే వీరాంజనేయులు గెలిచినట్లే అని పసమట్ల. తాను పోటీ చేస్తే ఎలా పోరాడతారో ధర్మరాజు గెలుపు కోసం కూడా అలాగే పని చేయాలి. గన్ని విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఐజేఎస్ కార్యదర్శి డి సోమసుందర్. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రభంజనంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోవలసిందే. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని, ఎదురొచ్చిన వారు జగన్ సునామీలో కొట్టుకుపోవలసిందేనని అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు వ్యాఖ్యానించారు. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీ సీట్లు కూడా బీసీలకే ఇచ్చి బీసీల సామాజిక అధికారానికి పెద్దపీట వేశారని నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిని గూడూరు ఉమాబాల తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణను గెలిపించే బాధ్యతను తీసుకోవాలని ఉమాబాల వైసీపీ శ్రేణులను అభ్యర్థించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇలా మాట్లాడారు. ఈ రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్ని శాసించే ఒక పద్ధతిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవలంబించడం జరిగింది. ఇవాళ ఆయన తీసుకున్న స్ట్రాటజీ ప్రతి ఒక్కరిని సంతృష్టిపరిచేలాగా, ఈ దగులుబాజీ రాజకీయాలు చేసే తప్పుడు రాజకీయ నాయకులకి ఆట కట్టించేలాగా ఆయన ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప సామాజిక న్యాయం చేసే విషయాన్ని ఆయన ప్రతి విషయంలో కూడా అమలు చేస్తూ వస్తూ ఉన్నాడు. ముందుగా ఈ రాష్ట్రంలో 123 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ సగౌరవంగా ఆయనకి వాళ్ళందరికీ గౌరవించడం జరిగింది. అలాగే రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్ద ఎత్తున వాళ్ళకి సముచితమైన గౌరవాన్ని మొట్టమొదటిసారి ఇచ్చింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సర్పంచ్ ఎలక్షన్లో, అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఈ రకమైన సామాజిక న్యాయం అన్నది మొట్టమొదటిసారి రాజకీయాల్లో ఒక ప్రయోగం చేయటం కాదు, సక్సెస్ఫుల్గా ఎక్స్పెరిమెంట్ చేసి ఇది మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ కనువిప్పు కలిగి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన పందాన్ని మనం కూడా అనుసరించాలి. ప్రతి ఒక్కరి దృష్టిలోకి వచ్చేలాగా ఆయన తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ దాంట్లో భాగంగా మన జిల్లా నుంచి అది 7 మంది సభ్యులు గల జిల్లా పార్లమెంటు నియోజకవర్గం కూడా 2 సభ్యులకి వెనకబడిన వర్గాలకి 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. ఒక ఎంపీ పూర్తి ఎంపీ స్థానాన్ని పూర్తిగా మన బీసీ కులాలకు చెందిన ఒక మహిళ, బాగా చదువుకున్న అమ్మాయికి గత 20-25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న మన ఉమాబాల గారికి మరి డిక్లేర్ చేయటం అన్నది ఎంత సాహసం అన్నది మీరు అర్థం చేసుకోండి. అంటే ముఖ్యమంత్రి గారికి
బడుగు బలహీన వర్గాల మీద ఉన్న అభిమానం, అలాగే మిగిలిన సామాజిక వర్గాలకి ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలో ఆ న్యాయం చేసే విధానం, ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మరి సామాజిక వర్గంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్న కాపు కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి సముచితమైన గౌరవాన్ని కాపులకి నిలబెట్టిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఇంత గొప్ప సామాజిక న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉండవలసిన అవసరం ఉన్నది. మనందరి బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ నిజంగా రాష్ట్రాన్ని ఇంత సమర్థవంతంగా నడిపించాడు నాయకుడు 5 సంవత్సరాలు. 2019 ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న కష్టాలన్నీ, దాన్ని ఎలాగా నెరవేర్చేలా కష్టాలు తీర్చాలి, ప్రతి కుటుంబాన్ని ఎలాగ ఆదుకోవాలి, ప్రతి కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేయాలి. నా 45 ఏళ్ళ ఇండస్ట్రీలో అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా అమలుకు సాధ్యం కాని హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఈ అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదని బాహాటంగా చెప్పాడు. తన అనుభవాన్ని అంతా రంగరించి మరి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసమే ఇస్తున్నాడు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా దానికి కలిపి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పక్కన పెట్టకుండా 100% అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పొగరు, గౌరవం, అభిమానం మీ మీద ఔత్సల్యమని తెలియజేసుకోవడానికి గర్వంగా ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరే వారి ధైర్యం, మీరే వారి ఆదరణ, మీరే వారి సంకల్పం, మీరే వారికి సర్వస్వం, మీరే వారి సైన్యం, వారి ధైర్యం, బలగం కూడా. మిమ్మల్ని నమ్ముకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధం చేయటానికి తన సొంత సైన్యం మీరే అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇవాళ గుంపులుగా ఒక్కడి మీద యుద్ధం చేయటానికి వచ్చారు. కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఎవడి బాబు గారి సొమ్ముని ఇవాళ పథకాల్లో డబ్బులు ఇస్తున్నారని ఎంతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఉమ్మడిగా గుంపులుగా వచ్చే ముంగుడ కుంపటలుగా తయారైన మీ 3 పార్టీలకి నేను సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ బాబు గారి సొమ్మని మీరు 6 పథకాలని మీరు ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నారా? అది మీ బాబు గారి సొమ్మ? మీకు ఇచ్చే ధైర్యం ఉందా? అయితే మీరు ఈ రాష్ట్ర ప్రజలకి సూటిగా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఇవాళ ప్రజలకు ఎటువంటి సంబంధం లేకుండా, ప్రజల సబ్బు మేము వాడకుండా, మేము 3 పార్టీలు కూడా 2,55,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తానని చెప్పే ధైర్యం, దమ్ము మీకుందా అని నేను ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల తరఫున నేను మిమ్మల్ని ప్రయత్నిస్తున్నా. ఇవాళ తాడేపల్లిగూడెంలో గుంపులుగా చేరి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి, ప్రతి వాడికి కూడా తెలుసని మీ అందరికీ చెప్తున్నా. ఇవాళ తాడేపల్లిగూడెంలో సబ్ డివిజన్ తీసుకొచ్చింది ఎవరు? గత 25 సంవత్సరాల నుంచి చేసింది ఎవరు? కొట్టి సత్యనారాయణ గారు కాదా? ఇవాళ సబ్ డివిజన్ ఏదైతే డిఎస్పీ ఆఫీసు తీసుకొచ్చింది ఎవరు? ఇవాళ పార్టీలో ఎటువంటి కార్యకర్త ఉన్నా, ఎవరున్నా, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే నిర్ణయించుకున్నాడు. ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ రాష్ట్రం నన్ను దోచుకున్నారు అని అంటే ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి నన్ను దేవుడి కింద కొలిచారు. నేను ఈ రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవాలని ఇవాళ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో లేని విధంగా 2,55,000 కోట్లు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా గతంలో 40 సంవత్సరాల అనుభవం ఉండి 14 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల వద్దకే పాలన అని చెప్పి జన్మభూమి కమిటీలతో లాగా దోచుకుని ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల వద్దకు పాలన కాదు, ప్రజల ముంగిటికే పాలనని నిరూపించిన దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాంతంలో, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చాలా
ముసలమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన సీట్ ఇవ్వటం జరిగింది. ఆయన విజయాన్ని ఎవడు ఆపలేడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు దొరికింది. ఎన్నో బీసీ కులాలకు మరి 56 బీసీ కులాలకు కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి బీసీల గౌరవాన్ని పెంచడమే కాకుండా మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు పొంది మరి మహిళల యొక్క గౌరవాన్ని కూడా పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి కొంతమంది నాయకులు పార్టీలు పెట్టి ఒక కులానికి న్యాయం చేస్తామని వచ్చి ఆ కులాన్ని అగౌరవపరిచి ఆ కులాన్ని ఇంకో కులం దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితులను చూస్తున్నాం. ఈరోజు కులానికి న్యాయం చేయకపోయినా పర్లేదు, ఆ కులం యొక్క పరువుని తీసే విధంగా చేసే పనులు ప్రజలంతా గమనిస్తున్నారు. కొట్టు సత్యనారాయణ గారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని మరి మంత్రివర్యులుగానే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా మరి ఒక అత్యంత గౌరవాన్ని దక్కించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ కాపులకి రాజకీయంగా న్యాయం చేస్తానని పార్టీ పెట్టి వచ్చిన నాయకులు కూడా గుర్తింపుని గౌరవాన్ని పెంచకపోగా ఇంకా వారి అగౌరవపడే విధంగా పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మరి వారిని నమ్ముకుని వారి వెంట నడిచిన నాయకులకే టికెట్లు కేటాయించే పరిస్థితిని, వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితిని లేకుండా ఇతర పార్టీల్లోంచి తీసుకొచ్చి నాయకుల్ని ఏ స్థానాన్ని టీడీపీకి, జనసేనకి, బీజేపీకి కూటమిలో కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులు లేకపోతే వేరే పార్టీ అభ్యర్థులకి ఇంకో పార్టీలో చేర్చుకుని కండువా కప్పి టికెట్లు కేటాయిస్తూ వారిని నమ్ముకుని వారి వెంట నడిచిన నాయకులకే న్యాయం చేయలేని పార్టీ నాయకుల అధిష్టానం ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నది మనం అంతా ఆలోచించాలి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో వాగ్దానం చేసి ఆయన చెప్పిన నవరత్నాల పథకాలన్నింటినీ నమ్మి ప్రజలంతా కూడా ఓటేస్తే 151 సీట్లతో గెలుపొందారు ఆయన. మరి ఈరోజు చెప్పిన వాగ్దానాలే కాకుండా చెప్పని ఎన్నో వాగ్దానాలని నిలబెట్టుకుని మన అవసరాలను ఆయనే గుర్తిస్తున్నారు. మనకి ఏం కావాలో ఆయన ఆలోచిస్తారు మనకన్నా ఎక్కువగా. గతంలో పార్టీలు ఎలా ఉండేయంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయంటేనే అనేక పథకాలని ప్రజలకు అందించి వాళ్ళకి తాయిలాలుగా అందించి ఓట్లు దండుకునేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచి అమలు చేయడం మొదలుపెట్టి చెప్పినవే కాకుండా చెప్పని ఎన్నో వాగ్దానాలని మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మండలంలోని మోదుగుంట గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ తోట గోపి, పైబోయిన రఘు, అడపా ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది జనసేన పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ ఏపూరి సత్యనారాయణ, సర్పంచ్ భర్త కట్టా జానకిరామయ్య, ఎంపీటీసీ భర్త దడుబోయిన వెంకటరామణ, వైస్ ప్రెసిడెంట్ పల్లేపల్లి సూర్యనారాయణ వారి అనుచరులతో కలిసి సిద్ధా వీరన్న, ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జనసేనలో చేరడం జరిగింది. వీరికి పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీనాని, డి చిలకరాజు, టి సత్యనారాయణ, సిహెచ్ సుబ్బారావు, వెంకటేశ్వరరావు, సతీష్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రామశంకర్ గారిని వేదిక జనసేన మరి ఇంతటి యూత్ మరి వేదిక మీద కన్నువ వేలుస్తుందిగా కోరుతున్నాం. అవకాశం ఈ మనకి మన శ్రీనారాయణ మన పొలాలు కూడా మన దగ్గర ఉండవు, మనకు తెలియకుండానే బ్యాంకులో ఉంటాయి, దాని మీద అప్పు ఉంటుంది, కానీ మన పొలం మనది కాదు అనే పరిస్థితుల్లో తయారు చేసి ఉండి ఈ చేతకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన. ఇవాళ మన ఈ గ్రామంలో మరి సిద్ధా వీరన్న మా అల్లుడు, మరి తను ఎప్పుడో నాకు చెప్పాడు ఇదివరకే, ఈసారి ఖచ్చితంగా వైసీపీని గెలిపిస్తామండి ఏమనుకోవద్దు, ఎందుకంటే ఈ గ్రామం వెనకబాటుగా ఉంది, మరి వైసీపీ గెలిస్తేనే అభివృద్ధి చెందుద్ది అని చెప్పి మీరేం వర్రీ అవ్వకండి, ఎలాగా మనం ఏమీ చేయలేము కాబట్టి ఈ ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది కాబట్టి మా జనాన్ని ఏమనుకోవద్దు అని చెప్పి ముందుగా నాకు తెలియజేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మన స్వార్థం కంటే కూడా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చాలా మంచి ఆలోచన. సర్పంచ్ గారిని కూడా మంచిదే, మీరందరూ కలిసి అభివృద్ధి చేసుకోమని చెప్పి మనం అడగడం చెప్పడం కూడా జరిగింది. ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒక వీధిలోకి వెళ్ళాం, అక్కడ ఉన్న మహిళా మండల సోదర మండలందరూ కూడా మేమంతా తిరుగుతుంటే ఇక మీరు వద్దనే కానీ
మీరు రోడ్లు వేయించినప్పుడు ఎందుకు వస్తాం, వెళ్ళిపోండి మీరు బయటికి అన్నారు. అమ్మ మేము ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడుగుతలేదు, మీరు అడిగారు కాబట్టి అయినా రోడ్డు ఎంత ఉండని చెప్పాం. అప్పుడు మీరు ఎలా వేయించలే, నిగ్గురుడు వేయించలేదు. 2-3 సందర్భాల్లో భోజనం దగ్గర తెరిస్తే 2 జాడింపులు కూడా పెట్టారు నాకు. గవర్నమెంట్ చేయనప్పుడు మన పేద ప్రజలు నమ్మి ఓటు వేసినప్పుడు మాట ఇచ్చి నువ్వు మాట నిలబెట్టుకుంటూ ఉంటే చాలా కష్టం. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా పల్లెటూరులో సంపాదన అంటే వ్యవసాయదారుడి సంపాదన మీకు తెలియదు ఏం కాదు. చాలా కష్టపడి 3 నెలలు పండించిన 3 నెలలు మనం రాత్రనే పగల కాపలా కాసి పండించిన ధాన్యానికి ఇవాళ తోలుకోవాలంటే వర్షం వస్తే తడిసిపోద్ది, దానికి ఇన్సూరెన్స్లు ఉండవు, మిల్లు తీసుకెళ్తే నీకు 15,000 కటింగ్ అంటాడు, డబ్బులు ఎప్పుడవుతో తెలియదు. మా అక్క చెల్లెమ్మలందరికీ నేను చెప్తున్నాను, దశల వారి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరకు ఓటు అడుగుతాకు వస్తానటువంటి ఈ ముఖ్యమంత్రి ఏమైపోయాడని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఏ మొక్క పెట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ విలేజ్ల్లోకి వచ్చి మీరు ఓటు అడుగుతారు? మీరు మాట్లాడిన మాట తప్పిన వ్యక్తులు మీరు. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, అమరావతి నగరం లేదు, ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు, సచివాలయం అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే ఇంకా మళ్ళీ ఒకసారి వైనాట్ 175 ఉంటే రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పల్లెటూరు గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి మళ్ళీ పట్టం కట్టాలా? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 35 కోట్ల రూపాయలతో 3,500 కుటుంబాలను ఆదుకున్నటువంటి మరి ఆయన ఎన్నుకోవాలా? అది మీరే డిసైడ్ చేయాలి. వీరందరూ కూడా ఒకే వేదిక మీద వచ్చి ఈ యొక్క జనసేన అభ్యర్థి పులిశెట్టి శ్రీని గారి విజయానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఇదే విధానం 53 గ్రామాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న 53-54 గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక అవినీతివంతమైన పరిపాలన ఈ 5 సంవత్సరాలు సాగించి ఓటుకి 5,000 ఇస్తానని చెప్పి ఆ డబ్బంతా మీరు తీసుకోండి, కానీ ఓట్లు మాత్రం వేయకండి. ఓట్లన్నీ కూడా జనసేన పార్టీ కాజు గ్లాస్ గుర్తు మీద వేసి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కృషి చేయాలని ఇవాళ జరిగినటువంటి నాయకులందరికీ నా యథోపూర్వక స్వాగతం పలుకుతూ, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళాలన్నా మరి 4-5 గేట్లు దాటి ఎన్నో గంటలు వెయిట్ చేస్తేనే కానీ మోక్షం దక్కకుండా ఉండే పరిస్థితులు ఈ రోజుల్లో మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతటి చరిష్మా కలిగినటువంటి వ్యక్తి సాధారణంగా మరి చిన్న కార్యకర్త కూడా అందుబాటులో ఉంటూ మరి చెయ్యేసి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ మరి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వైనం చూస్తే మరి అలాంటి నిగర్వని మరి గర్వం లేని వ్యక్తిని మరి మనం ఎంత మెజార్టీతో నెగ్గించాలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి పరిస్థితి. తాను గెలిస్తే గన్ని వీరాంజనేయులు గెలిచినట్టనని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు తెలుగుదేశం నాయకుల సమావేశంలో ప్రకటించారు. బేముడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ వారి మన మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్నో పుకార్లు లేపుతున్నారని వాటిని నమ్మొద్దని అన్నారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ తాను పోటీలో ఉంటే ఎలా పోరాడతారో అలానే మనమందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థి ధర్మరాజు గెలుపు కోసం పోరాడాలని తెలిపారు. సోషల్ మీడియాలో పొత్తుకు విఘాతం కలిగించే పోస్టింగ్లు ఎవరూ పెట్టవద్దని టీడీపీ శ్రేణులను సూచించారు. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు కటకట్లోని జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన లయన్స్ డిప్యూటీ డిస్టిక్ గవర్నర్ పదం కుమార్ గుప్తా ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య సేవలను నిడదవోలుకు చెందిన రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ కంటి ఆసుపత్రి వారు అందజేశారు. 137 మందికి కంటి పరీక్షలు చేశారు. శస్త్రచికిత్స అవసరమైన 24 మందిని నిడదవోలుకు పంపారు. 26 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న IJU జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మరో ముఖ్య అతిథిగా సీనియర్ సభ్యులు PMJF దాట్ల లక్ష్మీపతిరాజు, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి జీడికుంట హరిబాబు, LSV నాగేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గోగు కిరణ్ కుమార్, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను జర్నలిజంలోకి వచ్చి 48 ఏళ్ళు అయింది. 48 ఏళ్ళుగా కూడా ఒక పాత్రికేయుడిగా తాడేపల్లిగూడెంలో సేవా కార్యక్రమాలు కవర్ చేయడానికి లయన్స్ క్లబ్ అనేది ముందు నుంచి కూడా వై సర్వ్ అని ఒక నినాదంతో లయన్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమాలు మన తాడేపల్లిగూడెంలో ముందు నుంచి కూడా, నాకైతే ఇంచుమించు నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ చాలా యాక్టివ్ తాడేపల్లిగూడెంలో సేవా కార్యక్రమాలు అంటే ముందు గుర్తొచ్చేది లయన్స్ క్లబ్బే. తర్వాత ఇంకా మిగిలిన వ్యక్తులు, సంస్థలు కూడా తర్వాత వచ్చినాయి. కానీ ముందు మాత్రం తాడేపల్లిగూడెంలో కాస్త సివిల్ సొసైటీ, చదువుకున్నవారు, డాక్టర్లు, లేకపోతే వ్యాపారవేత్తలు, అలాగే రైతులు చాలామంది సేవా కార్యక్రమాలు చేయడానికి లయన్స్ క్లబ్ని ఒక వేదికగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. అది చాలా అభినందించదగ్గ విషయం. తాడేపల్లిగూడెంలో సేవా కార్యక్రమాల్లో ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి, మరి ఒక క్లబ్గానే ఉండేది ఒకప్పుడు, కానీ సభ్యులు పెరగటం వల్ల ఈ లైనిజాన్ని ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో వేరు క్లబ్బులు కూడా ఏర్పాటు చేసి అందరూ పోటీతత్వంతో బాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. నాకైతే లయన్స్ క్లబ్ అంటే ఎప్పుడు కూడా చాలా చక్కటి అభిప్రాయం, సదభిప్రాయంతో ఉన్నాను తొలి నుంచి కూడా. అలాగే నాకు పదం కుమార్ గుప్తా గారి గురించి కూడా మీరు, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సహకారం ఆయన చేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. వారంతో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పదం కుమార్ గుప్తా గారికి నేను పట్టణ ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి యొక్క ప్రాధాన్యత ప్రోగ్రామ్స్ అయిన విజన్, డయాబెటిక్,
క్యాన్సర్, హంగర్, ఎన్విరాన్మెంట్ ఇవి ప్రాధాన్యతాంశాలుగా గుర్తించి మొత్తం ప్రపంచ దేశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ, అలాగే వారి యొక్క ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆదేశాల ప్రకారం తాడేపల్లి లయన్స్ క్లబ్ కూడా తాడేపల్లి నియోజకవర్గంలో ప్రతి నెల కూడా 2వ తారీఖున మధుమేహ చికిత్స శిబిరాన్ని, అలాగే ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా చేస్తూ తాడేపల్లి నియోజకవర్గాన్ని ప్రజలకు అనేక గ్రామాల నుంచి, అంటే నియోజకవర్గంలో అనేక గ్రామాల నుంచి ఈ మేము చేసి ప్రోగ్రాం సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దోసనపూడి సోమసుందర్ గారు, అలాగే గౌరవ అతిథిగా విచ్చేసిన మా దాటి లక్ష్మీపతిరాజు గారు, మరి వీరిరువురు కూడా చేస్తున్న వివిధ రూపాల్లో చేస్తున్న సేవలు మరి చాలా అభినందనీయం. జగన్ చేస్తున్న మేలును ప్రజలు వివరిస్తూ వారికి ప్రభుత్వం మీద ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్స్లో పడే బాధ్యతను తీసుకోవాలని పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కర్తవ్య బోధన చేశారు. పార్టీ టికెట్ ఖరారైన అనంతరం ఆయన తొలిసారి ఆదివారం పార్టీ కార్యాలయంలో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, బూత్ లెవెల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు కూడా హాజరయ్యారు. మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీలు నిర్వహించని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలు దేశమంతా ఆకర్షించాయని తెలిపారు. అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. సినీ వ్యామోహంతో యువత తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ ప్రాంతాల్లో మీరు బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, కొట్టు విశాల్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషలత, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుమూగుల నాగు, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు హరిబాబు, పట్టణ సచివాలయ కన్వీనర్లు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, పార్టీ మహిళా అధ్యక్షురాళ్లు బోనం విజయ నిర్మల, నూనె రాధ, నియోజకవర్గ మహిళా కన్వీనర్లు తాడిపర్తి రజని, పెంటపాడు మండల సచివాలయ కన్వీనర్ మైలవరపు పెదబాబు, వైసీపీ శ్రేణులు, వివిధ దేవాలయాల బోర్డు డైరెక్టర్లు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, వైసీపీ క్రియాశీలక నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 3530. దీనికి మీకు ఉదాహరణకి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 13 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఒక సమర్థవంతంగా దేశ రాజకీయాల్లోనే ఒక నూతన వరవడి తీసుకొచ్చి ఏ అనుభవం లేని వ్యక్తి అనుకుని దేశ సీనియర్ పొలిటీషియన్లందరికీ కూడా కనువిప్పు కలిగేలాగా పార్టీని నడపడంలో కానీ ప్రభుత్వాన్ని నడపడంలో కానీ ఆయన బంధాన్ని ఇవాళ దేశం అంతా కూడా అనుసరిస్తూ ఉంది. మనకి యాక్చువల్గా నాకు ఆయన చెప్పింది ఏంటంటే, కుట్టన్న మనకి ఫస్ట్ ఫేజ్లోనే మన ఎలక్షన్లు ఉంటాయి, దానికి అన్నీ ప్రిపేర్ అయిపోండి అని చెప్పారు. మేమందరం కూడా ఫస్ట్ ఫేజ్లో అయిపోతే మంచిది అనుకున్నాం. ఆయన ఇది మన 4th ఫేజ్లోకి వచ్చింది. 4th ఫేజ్ అంటే మే 13, మనకి ఏప్రిల్ నెలాఖరు నుంచి ఎన్నికల ప్రాసెస్ మొదలవుతుంది. ఎలక్షన్ డేటు ఏప్రిల్ 18. నామినేషన్లు లాస్ట్ ఏప్రిల్ 25 లోపల నామినేషన్ జరుగుతాయి. నామినేషన్ స్క్రూటినీ 26, ఉపసంహరణకి ఏప్రిల్ 29. అంటే ఏప్రిల్ 29 నుంచి మే 13 అంటే మే 11వ తారీఖు సాయంత్రం వరకు మనకి ప్రచారానికి అవకాశం ఉంది. అది ఆ 13-14 రోజులు అఫీషియల్గా మనం మైక్ పెట్టుకుని మనం తిరగడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపల కూడా మనం తిరగచ్చు. దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకుందాం, దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేద్దాం.
కాబట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి మనం సమానతం అవడానికి అన్ని రకాలుగా కూడా అస్త్రశస్త్రాలతో ముందుకెళ్ళడానికి మంచి సమయమే. కాకపోతే కొంచెం కాలం మనం టైమింగ్స్ మార్చుకుని మనం ఎర్లీ మార్నింగ్ ప్రచారం కొత్త మధ్యాహ్నం చేయడం, మళ్ళీ సాయంత్రం నుంచి భోజనం అయిన తర్వాత మళ్ళీ కొంచెం మొదలు పెట్టడం, కొంచెం పందా కానీ టైమింగ్స్ కానీ మార్చి ముందుకెళ్ళే అవకాశం చేద్దాం. ఇది మొత్తం ఇటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఫస్ట్ బేసిక్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనకి గతంలో 2023 అక్టోబర్ 27 నాటికి మన నియోజకవర్గ ఓటర్ల సంఖ్య 2,10,395. అలాగే ఫైనల్గా ఈ నోటిఫై చేసేటప్పటికి 2024 జనవరి 22 నాటికి 2,13,722 ఓట్లు ఇప్పుడు ఫైనల్గా ఒక లిస్ట్ అయ్యి ఉంది. ఈ ఓటర్స్ ఎడిషన్స్ ఏదైతే 28 అక్టోబర్ 23 నుంచి 22 జనవరి 24 వరకు 10,458 ఓట్లు చేరినాయి. ఈ తెలుగుదేశం వీళ్ళకి ప్రాక్టీస్ ఏంటంటే, మామూలుగా అయితే జనరల్గా అందరూ చేర్చుకుంటూ వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే, తెలుగుదేశం ముందు నుంచి వీళ్ళకి అలవాటు, వీళ్ళకి కన్నాలు వేయటం అన్నవి చేసేవాడికి బాగా ఏ టైంకి వెళ్ళాలో ఏంటి ఎలా అయితే చూస్తారో ఆ అలవాటు వీళ్ళకి బాగా ఉంది. ఎలక్షన్కి ఆఖరు నోటిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు చేర్చేస్తారు ఓటర్ లిస్టు. చేస్తానికి డిలీషన్కి వెళ్ళేటప్పటికి ఇబ్బంది వస్తుంది, కానీ ఎడిషన్స్కి యాడ్ చేసుకుంటానికి వెళ్ళిపోవచ్చు. దానికి ఆ పీరియడ్లో వెరిఫికేషన్ ఉండదు. దీనికి సంబంధించిన డీటెయిల్ లిస్ట్ ఇస్తాను మీకు బూత్ వైజ్, ఏ బూత్కి సంబంధించిన ఎడిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాంట్లో బోగస్ ఏమైనా ఉన్నాయా. చిలకలూరిపేట ఉమ్మడి ప్రచార సభకు వస్తున్న ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలకడానికి వెళ్తున్నామని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి సభలో పాల్గొనేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ప్రచార సభకి విచ్చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఉమ్మడి సభని ఏర్పాటు చేయడం, దాంట్లో నరేంద్ర మోడీ గారు పాల్గొనడం, మరి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ మీటింగ్కి పెద్ద ఎత్తున హాజరవబోతున్నారు. తాడేపల్లిగూడెం నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సభని సక్సెస్ఫుల్గా జరగాలని, మరి ఏ ఆటంకాలు జరగకూడదు, అందరూ సభ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ఈ సభను సక్సెస్ చేసే బాధ్యత ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది, దగ్గర ప్రాంతాలు కాబట్టి మీరందరూ కూడా ఈ సభకి హాజరవలసిందిగా కోరుకుంటూ, ప్రజాగళం చిలకలూరిపేటలో జరుగుతున్నటువంటి సమావేశానికి మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం యొక్క నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు ఈ అందరూ కూడా అక్కడ భారీ ఎత్తున మరి తరలి వెళ్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి మన వైఎస్ఆర్సీపీ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలని మనం తూర్పారబట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజాగళంలో మన అందరం కూడా ఈ వాళ్ళు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని చెప్పి మన సంఘటితం అవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి ప్రజాగళంకై పెద్ద సంఖ్యలో తాడేపల్లిగూడెం జనసేన శ్రేణులు, అలాగే టీడీపీ, బీజేపీ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళడం జరుగుతుంది. శ్రీ బొలిశెట్టి శ్రీని గారి ఆదేశాల మేరకు జనసేన నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సందర్భంగా అనిపిస్తుంది మనకి.
ఈ రాష్ట్రంలో ఒక దరిద్రమైన పాలన విముక్తి కలిగినటువంటి రోజుగా దీన్ని పరిగణించాలి. ఇదే రోజు ప్రజాగలం వేదికపై మరి మూడు పార్టీల నాయకులు కేంద్రం నుంచి కానీ అలాగే మన రాష్ట్ర నాయకులు టీడీపీ రాష్ట్ర నాయకులు అంతా కూడా ఒక వేదికపై చేరేటటువంటి సందర్భం ఇది. మోదీ గారు కూడా మన రాష్ట్రానికి ఏదైతే మన రాష్ట్రానికి అందించాలనుకుంటున్నది ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ సభపై చెప్పదలుచుకున్నారు. మరి బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడిగా నిర్వహిస్తున్నట్టు ఈ సభకు పెద్ద సంఖ్యలో అక్కడికి జనం తరలి వస్తారు. అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఈ మూడు పార్టీలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చీఫ్ ఎన్నికల అధికారి శనివారం మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దానిలో భాగంగా రెవెన్యూ అధికారులు పార్టీ నాయకులు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ప్రజాప్రతినిధుల హోర్డింగ్లను కూడా తొలగించారు. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న విగ్రహాలను కూడా గుడ్డలతో మూసివేశారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈలి ఆంజనేయులు, పవన్ కళ్యాణ్ తదితర నాయకుల విగ్రహాలను గుడ్డలతో కప్పివేశారు. ఇక నుండి బహిరంగ సభలు పెట్టాలన్నా ఊరేగింపులు నిర్వహించాలన్నా ఎన్నికల అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సిందని తెలిపారు. రూరల్ మండలం మోదుగుంట సర్పంచ్ కట్టా సత్యవతి, ఎంపీటీసీ దడ్డుబోయిన విజయదుర్గలు తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని, తమ భర్తల ప్రమేయం లేకుండానే వారిని ఇంటి నుండి తీసుకువెళ్లి జనసేన నాయకులు పార్టీ కండువాలు వేశారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు వివరణ ఇచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. తమ భర్తల మెడలో జనసేన నాయకులు కండువాలు వేసి ఆ పార్టీలో వారు ప్రకటించుకున్నారని, అంతే తప్ప తాము జనసేనలోకి చేరలేదన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు మంత్రి కొట్టు సత్యనారాయణ మండల వైసీపీ నాయకుల సమక్షంలో ఈ విషయాన్ని ఇలా వెల్లడించారు. కొంతమంది వచ్చి మా హస్బెండ్ని తీసుకెళ్ళి వాళ్ళు పార్టీ జెండా ఇప్పించినట్టు అనిపించింది. ఇప్పటికి నాకు తెలిసింది ఏంటి ఇది జరిగిందంటే వాళ్ళు మామూలుగా రమ్మన్నారు, నేను వెళ్ళాను అని నాతో చెప్పారు. అయితే మేమైతే జగన్ సార్కి మా సపోర్ట్, కొట్టు సత్యనారాయణ గారికి చెయ్యట్టుకు తీసుకెళ్ళారండి. ఎప్పుడు మట్లు వెళ్ళాలన్నాను, వెళ్ళంటే చెయ్యట్టుకు తీసుకెళ్ళారు. మోదుకుంట విలేజ్ అంతా వైఎస్ఆర్ పార్టీ పంచుకోవట్లేదు విలేజ్. అది ఇప్పుడు కేఎస్ అన్న గారికి సొంత విలేజ్ లాంటిది. ఎంపీటీసీ ప్రెసిడెంట్ కూడా కష్టపడి మేము నెగ్గించుకున్నాం. ఇప్పుడు కూడా జనసేన వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు. అదేమి కూడా ప్రభాస్తాలు వాళ్ళు ఏదో తీసుకెళ్ళి చూద్దామని తీసుకెళ్ళి అలాగే చెప్పి కథ వేసి ఫోటోలు తీయించారు. అదే తప్ప ఎంపీటీసీ గారు కానీ ఇప్పుడు కూడా కేఎస్ఆర్ కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలోనే మోదుగుండ గ్రామం ఇప్పుడు కూడా అఖండ మెజార్టీతో కేఎస్ఆర్ గారి అండలో ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కమిషన్ చైర్మన్ లింగంపల్లి ఎన్ఎస్విఎస్ మణికంఠ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయన్ను అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, జాతీయ వినియోగదారుల హక్కుల చైర్మన్ ఎంవీఎల్ నాగేశ్వరరావు ప్రత్యేక గౌరవ సేవా శ్రేష్ఠత అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా లింగంపల్లి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపై ఎన్సీఈఆర్సీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తాడేపల్లిగూడెంలోని ఉమెన్స్ కళాశాల ఆవరణలో సక్షం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో సక్షం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షులు కేఎస్ అప్పారావు, జిల్లా కార్యదర్శి మధు, ట్రెజరర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మే 12న సంత సూరదాస్ జయంతి కార్యక్రమాన్ని భీమవరంలో జరపాలని నిర్ణయించారు. ఇద్దరు దివ్యాంగులు వీరమల్లు సూర్యచంద్రరావు, అడప సూరిబాబులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగే గ్రూప్ 1 టెట్ పరీక్షల్లో దివ్యాంగుల విద్యార్థులకు చేసిన సేవా కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. సక్షం అనేది జాతీయ స్థాయిలో అన్ని రకాల దివ్యాంగుల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. సక్షం అంటే సమదృష్టి క్షమతా వికాసం ఏవం అనుసంధాన మండలి. ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిల్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ ట్రైసైకిల్స్ కూడా మరొక దివ్యాంగులైనటువంటి భీమరాజు గారి ద్వారా మరి యొక్క ట్రైసైకిల్ని మాధురి గారి ద్వారా, ఆవిడ కూడా దివ్యాంగురాలు, విజువల్లీ ఇంపైర్డ్ అనమాట. వీళ్ళిద్దరూ ట్రైసైకిల్స్ని ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి
ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కృష్ణమోహన్ గారు వచ్చారు. అలాగే ఉభయ జిల్లాల కార్యదర్శిగా ఉన్నటువంటి జగన్నాథం గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే మరి ఈ కార్యక్రమంలో మేము తరువాత ఏమేమి కార్యక్రమాలు చేయాలి, దివ్యాంగులందరికీ కూడా ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ని అమలు చేయాలని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో. అంతేకాకుండా వచ్చే నెలలో సంత సూరదాస్ జయంతి జరపాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు వాసు చెప్పాడు, ఇలా అందరూ చేస్తున్నారు, నువ్వు కూడా ఏదైనా చెయ్యన్నప్పుడు నేను ట్రే సైకిల్ ఇవ్వడానికి, మా నాన్నగారి పేరుతో ట్రే సైకిల్ ఇవ్వడానికి అమౌంట్ ఇచ్చాను. అందుచేత నాకులాగే ఉన్న దివ్యాంగులను కూడా మంచిగా ఉంచడానికి కృషి చేయాలని అనిపించి చేశాను. నేను తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నానండి. మరి ఈరోజు మరి దివ్యాంగులకి నాకు సాయం చేయాలనిపించింది. ఇలాంటి వాళ్ళకి మాకు సాయం చేయాలనిపించిందండి. అందుకని మేము ఇలా రీసైకిల్ని ఇవ్వాలనుకున్నామండి. పీతల గంగరాజు సంవత్సరికం పురస్కరించుకుని వారి కుమార్తెలు, అల్లుళ్ళు సహకారంతో పడాల వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో అన్నదానం జరిపి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరపు ధనరాజు, పెద్దులు ఈశ్వరపు శ్రీనివాస్, పెద్దిలక్ష్మి, గెంజల శివప్రసాద్, వెంకటలక్ష్మి, శివనారాయణ, దుర్గా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా భార్య సూర్యకుమారి, మా మామయ్య గారు అయినటువంటి పీతల గంగరాజు గారి యొక్క సంవత్సరకం సందర్భంగా మా అత్తయ్య గారు పీతల బలశ్రమ గారిని స్మరించుకుంటూ పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉండేటి వృద్ధులకు భోజన సదుపాయం, అలాగే దుప్పట్ల పంపిణీ వారి కుమార్తెలు మరియు అల్లుళ్ళు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఈ రోజున ఒక కార్యక్రమం జరగడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పీతల గంగరాజు గారు బలశ్రమ గారి యొక్క ఆత్మలు శాంతించాలని, వారు పరలోకంలో ఎక్కడున్నా సరే వారి యొక్క ఆశీస్సులు మా కుటుంబం పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జట్లపాలెం గ్రామంలో సోమేశ్వర స్వామివారి కళ్యాణం ఊరేగింపు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. కుదుళ్ల సోమేశ్వరరావు, కుదుళ్ల శ్రీనివాసరావు, ఎం రాంబాబు, ఏ చిన్నబాబు, బి వెంకటేశ్వరరావు, కె చిన్న, కె వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.